హలో వ్యూయర్స్, 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ఈ కేసులో దోషులుగా తేలిన వారికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించగా దీనిపై దోషులు అప్పీల్కు వెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ రోజున ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ బస్టాప్కు సమీపంలో ఒక పేలుడు జరగగా కోణార్క్ థియేటర్ దగ్గరలోని ఒక మిర్చి సెంటర్ వద్ద మరో బాంబు పేలుడు జరిగింది. ఈ రెండు పేలుళ్లలో కూడా 18 మంది చనిపోగా దాదాపు 132 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తొలుత సరూర్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ అంటే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దీంతో ఆ కేసులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ సంస్థ టిఫిన్ బాక్స్ బాంబుల ద్వారా ఈ పేలుళ్లు జరిపారని నిర్ధారించింది. దాదాపు 1000 మందిని పైగా ప్రశ్నించి వివరాలు సేకరించింది. 157 మంది నుంచి సాక్ష్యాధారాలు సేకరించింది. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ కారణమని తేల్చింది. పాకిస్తాన్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తొలుత ఇండో నేపాల్ బార్డర్లో 2 అరెస్టు చేసింది. వారిలో ఒకరు అహ్మద్ సిద్దిబాప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్ కాగా మరొకరు అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ. వీరిద్దరిని ఇండో నేపాల్ బార్డర్లో అరెస్టు చేసిన ఎన్ఐఏ సంస్థ వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో మరో 3 అరెస్ట్ చేసింది. వారిలో బీహార్కు చెందిన తసీన్ అఖ్తర్ ఒకరు కాగా పాకిస్తాన్కు చెందిన జియావుల్ రహమాన్ ఈయన ఢిల్లీలో మకాం వేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే సమాచారం తెలిసి ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు పూణేలో ఉంటూ కార్యకలాపాలకు సహకరిస్తున్న అజీం షేక్ను కూడా 2014లో ఎన్ఐఏ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. అయితే వీరిచ్చిన సమాచారం ప్రకారం ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడని తేలింది. ఈయన కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ప్రస్తుతం ఇతను పాకిస్తాన్ రక్షణలో ఉన్నాడు. అయితే ఈ 5 అరెస్టు చేసిన ఎన్ఐఏ దర్యాప్తు బృందం పలు ఆధారాలు సేకరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 3 ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 5 ఉరిశిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. పలు విడతలుగా దీనిపై విచారణ జరిగింది. ఈ దర్యాప్తులో కూడా ఎన్ఐఏ బృందం పలు సాక్ష్యాలను హైకోర్టు ముందుంచింది. అప్పటి నుంచి విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజున నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంటే 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చిందని చెప్పవచ్చు. అదే సమయంలో వీరికి జీవించే హక్కు లేదని, వీరికి ఉరిశిక్షే సరైన శిక్ష అని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ఆ నిందితులంతా కూడా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వారికి ఉరిశిక్ష ఇప్పుడు ఖరారు చేయాలి, వీళ్ళు అప్పీల్కు వెళ్తారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే 2013లో ఈ బాంబు పేలుళ్లు జరగగా 12 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష ఖరారైందని చెప్పవచ్చు. ఇక ఈ ఘటనలో గాయపడిన 132 మంది కొంతమేరకు కోలుకున్నా అందులో దాదాపు 20 మంది ఇంకా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వం పరిహారం ప్రకటించి వైద్య సహాయం అందించినప్పటికీ ఈ పేలుళ్ల కారణంగా చాలామంది జీవితాలు అగమ్యగోచరంగా మారాయని మాత్రం చెప్పవచ్చు. ఇక తాజాగా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నాం. ఇవి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.